మార్నింగ్ ఫ్రెండ్స్. సో కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చూసి మనం అనాలిసిస్కి వెళ్దాము. ముందుగా వచ్చేసి రిలయన్స్ డిస్నీ మంచి డీల్ వల్ల మంచి గెయినింగ్ అయితే అయింది. $2 బిలియన్ అన్నట్లు ఇచ్చారు. సో రిలయన్స్ షేర్ అనేది మీరు కొంచెం ఫోకస్ చేయండి. జీ సోనీ అనేది ఎనీహో అది ఫెయిల్ అయింది అన్నట్లుగా మనం ఇచ్చాము. దానివల్ల జీ దగ్గర 30% కూడా ఫాల్ అయింది. అది మీరు ఒకసారి గమనించాలి. మళ్ళీ కొంచెం రికవర్ అయిందండి నిన్న, అది మీరు చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనకి మెడి అసిస్ట్ హెల్త్ కేర్ అనేది మనకి ఐపీఓ లిస్టింగ్ అయింది. కాకపోతే మనకి పోస్ట్ లిస్టింగ్ తర్వాత గోల్డ్ మ్యాన్ సాక్స్ అదర్ ఫండ్స్ అనేవి ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో మెడి అసిస్ట్ అనేది మనకి ఐపీఓ ప్రైస్ నియర్ బై ఓపెన్ అయింది కాబట్టి, లిస్టింగ్ అయింది కాబట్టి మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఫండ్ హౌసెస్ దానిలో ఇన్వెస్ట్మెంట్ అయితే స్టార్టింగ్ చేసినాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ డీల్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నట్లుగా ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనకి జేఎస్డబ్ల్యూ ఆపరేటింగ్ రెవెన్యూస్ కానీ లేకపోతే ప్రాఫిట్లో కానీ మనకి మంచి డ్రాస్టిక్ చేంజ్ అయితే కనిపిస్తుంది. అది మీరు ఒకసారి గమనించాలి. కాకపోతే వెన్ యూ ఎక్వైర్ ఏంటంటే ఈవెన్ కొంత అప్పు అయితే తేవాల్సి ఉంటుంది. సో ఈవెన్ డెట్ రేషియో కూడా పెరుగుతుంది. కాకపోతే ఏంటంటే మనకి రానున్న టైంలో జేఎస్డబ్ల్యూ అనేది మంచి ఆపరేటింగ్ ప్రాఫిట్ కానీ రెవెన్యూ కానీ ఇవ్వడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి యాక్సిస్ బ్యాంక్ వచ్చేసి 4% ఇయర్ అంటే మనము యాక్సిస్ బ్యాంక్ రిజల్ట్స్లో అయితే మంచి నెగిటివ్ రిజల్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఎస్టిమేట్స్ బీట్స్ అనైనా ఇస్తున్నారు. కాకపోతే 4% అంటే చాలా తక్కువ, అది మీరు ఒకసారి గమనించాలి. కాకపోతే ఇది ఏంటంటే మేజర్గా ఆఫ్టర్ అక్వైరింగ్ సిటీ బ్యాంక్ కొంత మనకి దానికి అప్పు తీసుకోవడం, దానివల్ల కొంచెం ప్రాఫిట్లో తక్కువ మనకు వచ్చేసి పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ మనకి తక్కువ రావడం అనేది చూపిస్తున్నారు. సో అందువల్ల ఏంటంటే మనకి ఇక్కడ ఈవెన్ బీట్స్ ఎస్టిమేట్స్ అన్నట్లుగానే ఇస్తున్నారు. కాకపోతే నేను వెన్ కంపేర్డ్ విత్ బ్యాంకింగ్ సెక్టర్ ప్రస్తుతం వచ్చేసి నాకు ఐడిబిఐ అనేది మంచిగా ఇచ్చింది, ఇండస్ ఇండ్. సో ఈ రెండు ఒకసారి ఫోకస్ చేయండి. ఈవెన్ ఐసిఐసిఐ కూడా బాగా ఇచ్చింది, అది మీరు ఒకసారి గమనించండి. నెక్స్ట్ మనకి ఐపీఓ నోవా గ్రీటెక్ అనేది ఓపెన్ అయింది. కరెంట్ జిఎంబి 70% అనేది చూపిస్తున్నాడు. అండ్ మనకి వచ్చేసి డే 1 మనకి ట్యూస్డేనా మనకి అది మంచిగా ఇచ్చినట్లు మనకి ఇస్తున్నారు. సో మీరు నోవా గ్రీటెక్ ఎవరైనా అప్లై చేయాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే జిఎంపి 70% అనేది ఈజీగా కనిపిస్తుంది. బైజూస్ ఎనీహో మనకు వచ్చేసి ఇది ఫెయిల్డ్ స్టోరీ అండి. సో లాసెస్ అనేది బాగా బ్రాడ్గా ఇంకా ఎక్కువ అవుతున్నాయి అన్నట్లుగా ఇస్తున్నారు. సో అది మీరు ఒకసారి గమనించాలి. సో అది యాక్చువల్గా ఐపీఓకి రావాలనుకుంది, కాకపోతే దాని ఆశలు అనేది దాని మీద చాలా కేసెస్ ఫైల్ అవడం. సో నెగిటివ్ ఇంపాక్ట్ అయితే బాగుంది బైజూస్ మీద, అది మీరు ఒకసారి గమనించండి. బజాజ్ ఆటో మనం ఆల్రెడీ 10,000 అనేది టార్గెట్ పెట్టాము. ప్రస్తుతం మంచి రిజల్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. 37% ఇయర్ ఆన్ ఇయర్ బీట్స్ ఎస్టిమేట్స్. టెక్ మహీంద్రా వచ్చేసి ఎవరైతే టెక్ మహీంద్రా షేర్స్ హోల్డ్ చేస్తున్నారో 61% ఇయర్ ఆన్ ఇయర్ అనేది ప్రాఫిట్లో డిప్ అయితే ఉంది. రెవెన్యూ కూడా పడింది. సో టెక్ మహీంద్రాలో మంచి సెల్లింగ్ ప్రెషర్ అయితే ఉంటుంది, అది మీరు ఒకసారి గమనించాలి. ఎక్స్క్యూజ్ మీ. నెక్స్ట్ సాఫ్ట్ బ్యాంక్ సెల్స్ అనదర్ 2% స్టేక్ ఇన్ పేటిఎం. మనం పేటిఎం ఎలాగో రికమెండ్ చేయట్లేదు, అది మీరు ఒకసారి గమనించండి. యాక్సిస్ బ్యాంక్ షేర్స్ ఫాల్ 5% ఆఫ్టర్ పోస్ట్ Q3 రిజల్ట్స్. సో నెక్స్ట్ లారస్ ల్యాబ్స్ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో అది మనకి నెట్ డెట్ అనేది పెరుగుతున్నట్లుగా ఇచ్చాడు. 3 times ఫ్రమ్ 1.9 times నుంచి 3 times పెరిగింది డెట్ అనేది. సో లారస్ ల్యాబ్స్ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో డెట్ అయితే పెరిగింది, అది మీరు ఒకసారి గమనించాలి. సో ఎప్పుడైతే కంపెనీ డెట్ పెరుగుతుందో మనం ఆటోమేటిక్గా ఎగ్జిట్ అవడానికి చూడాలి. నెక్స్ట్ వచ్చేసి కెనరా బ్యాంక్ వచ్చేసి కూడా రిజల్ట్స్ మంచిగానే ఇచ్చింది, కాకపోతే ఇది ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది, అది మీరు ఒకసారి గమనించండి. నెక్స్ట్ వోడాఫోన్ షేర్స్ ఆర్ డౌన్ 20% ఫ్రమ్ దేర్ పీక్. వోడాఫోన్ ఐడియా అనేది మనము వచ్చేసి అంత రికమెండ్ అయితే చేయట్లేదండి. సో జియో భారతీ ఎయిర్టెల్ లీడింగ్లో ఉంది, అండ్ వోడాఫోన్ ఐడియా ఆల్మోస్ట్ ఎగ్జిట్ గేట్ దగ్గర అన్నట్లుగా ఉంటుంది. కాకపోతే చూద్దాము దాని యొక్క, ఎందుకంటే కొంతమంది అది పెన్నీ స్టాక్గా కనబడుతుంది, ఇన్వెస్ట్ చేయొచ్చు లేదా అన్నట్లుగా అడుగుతున్నారు. కాకపోతే మనం దాన్ని అంత ప్రస్తుతం అయితే రికమెండ్ చేయట్లేదు. నెక్స్ట్ వచ్చేసి పిడిలైట్ వచ్చేసి మంచిగా రిజల్ట్స్ ఇచ్చింది. పిఎస్యు పబ్లిక్ సెక్టార్ యూనిట్లో 2023లో ఆర్ఈసి, సో రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ మంచి టాప్ పర్ఫార్మర్గా నిలిచిందంట. సో ఎవరైతే ఆర్ఈసి హోల్డ్ చేస్తున్నారో బై చేశారో వాళ్ళకైతే మల్టీబ్యాగర్ రిటర్న్స్ 2023లో వచ్చి అయితే ఉండాలి. ఓకే, అది మీరు ఒకసారి గమనించాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు అనాలిసిస్కి వెళ్ళిపోదాము. ముందుగా మనం గమనించాల్సింది ఏంటంటే, సో ఎప్పుడైనా మనం ప్రీ మార్కెట్ అనాలిసిస్ మనకి మంచి ఒక స్ట్రాంగ్ హోల్డ్ అయితే ఇస్తుందని మార్కెట్లో ట్రేడ్ చేయడానికి. నిఫ్టీ వచ్చేసి మనకి జస్ట్ ఫ్లాట్ నుంచి ఆల్మోస్ట్ 15 points అనేది పెరగడం జరిగింది. సో ఆఫ్టర్ పోస్ట్ లాంచ్ యూరోప్ మార్కెట్స్ తర్వాత మనకి మంచి మూమెంటం అయితే రావడం జరిగింది. అండ్ 21,454 దగ్గర అయితే
మార్కెట్ నిన్న నిఫ్టీ క్లోజ్ అయింది. అండ్ మీరు ఇంకోటి గమనించినట్లయితే మనకి బ్యాంక్ నిఫ్టీలో అంత మనకి మూమెంటం అయితే లేదు, కాకపోతే ఐటీలో మాత్రం బాగా మూమెంటం అయితే వచ్చింది. సో ఎవరైతే ఐటీ స్టాక్స్ హోల్డ్ చేస్తున్నారో నిన్న మంచి ప్రాఫిట్స్ అయితే వాళ్ళు చూసి ఉండాలి, అది మీరు ఒకసారి గమనించండి. సో నిఫ్టీ 21,454 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో గిఫ్ట్ నిఫ్టీ మీరు చూసినట్లయితే గిఫ్ట్ నిఫ్టీ ఇప్పుడు వచ్చేసి 21,481. సో అంత చెప్పుకోదగ్గ మూమెంటం అయితే కనపడలేదు, కాకపోతే మనకి ఏంటంటే కొంత కన్సల్టేషన్ ఫేజ్ ఈరోజు ఉండొచ్చు అన్నట్లు కనిపిస్తుంది. ఆ కన్సల్టేషన్ ఫేజ్ ఆ స్ట్రాటజీ ఏందనేది మనం ఒకసారి చూద్దాము. మనకి యూరోప్ కానీ సో వన్స్ ఇండియన్ మార్కెట్స్ బాగా ట్రేడ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనకి యూరోప్ కానీ లేకపోతే మనకి ఈవెన్ యుఎస్ కానీ బాగా ట్రేడ్ అవడం జరిగింది, అది మీరు ఒకసారి గమనించండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ మనకి గ్లోబల్ ఇండిసెస్ చూసినట్లయితే సో ఆల్మోస్ట్ ఈవెన్ ఏషియా ఇండిసెస్ కూడా ఆల్మోస్ట్ పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. సో కొంచెం పాజిటివ్ సెంటిమెంట్ అయితే మనకు కనిపిస్తుందండి, అది ఎంతవరకు ఉండొచ్చు, ఏ రేంజ్ వరకు ట్రేడ్ అవ్వచ్చు అనేది మనం ఒకసారి చూద్దాము. ముందుగా మనం ఆప్షన్ చైన్ డేటా చూసుకొని దాని ప్రకారం వెళ్దాము. సో 21,450 దగ్గర ట్రేడ్ అవుతుంది. నాకు 21,500 కనుక క్రాస్ అయితే నాకు 21,600 ఈ రేంజ్ నేను చూస్తున్నాను. ఈరోజు 21,600 లెవెల్స్ చూస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి డౌన్ వచ్చేసి 21,400. మోస్ట్లీ ఈ యొక్క 200 పాయింట్స్లోనే ఈరోజు నిఫ్టీ అయితే ట్రేడ్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నట్లుగా నాకు అనిపిస్తుంది. అది ఒకసారి మనం చార్ట్స్ ద్వారా కూడా ఒకసారి చూద్దాము. సో ఆద్యంతం నేను వచ్చేసి 21,200 దాకా మనకి వచ్చేసి పోస్ట్ లంచ్ కాడి నుంచి మనకి మొత్తం పాజిటివ్ మూమెంట్ ఉండటమే జరిగింది, అది మీరు ఒకసారి గమనించాలి. యాజ్ పర్ ఈఎంఏ చార్ట్ మన ఎంట్రీ వచ్చేసి ఇక్కడ ఉంటుందండి, ఎంట్రీ వచ్చేసి ఇది ఉంటుంది, అండ్ ఎగ్జిట్ వచ్చేసి మనకు వచ్చేసి ఓన్లీ పాజిటివ్ మూమెంటమే ఉంది. సో నెక్స్ట్ నాకు వచ్చేసి యాజ్ పర్ మనకి ఎప్పుడైతే ఈ లెవెల్స్ ఏదైతే లెవెల్స్ ఉన్నాయో అది ఒకసారి చూద్దాము. సో నేను వచ్చేసి ఒకవేళ పిఈ సైడ్ వెళ్ళాలంటే మాత్రం ఈ లెవెల్స్ బ్రేక్ అయితేనే నేను పిఈ సైడ్ అయితే వెళ్తానండి. 21,400 లెవెల్స్ బ్రేక్ అయితేనే మాత్రం నేను పిఈ సైడ్ వెళ్తాను. కాకపోతే నాకు ఈరోజు మార్కెట్ వచ్చేసి ఓన్లీ సిఈ మూమెంట్ కనిపిస్తుంది. సో దగ్గర నాకు వచ్చేసి ఈ లెవెల్స్ దాకా 21,557. ఫస్ట్ నేను ఇమీడియట్గా ఎంట్రీ అయితే తీసేసుకుంటాను. జస్ట్ నాకు ఈ లెవెల్స్ 21,500 లెవెల్స్ రౌండ్ ఫిగర్ లెవెల్ క్రాస్ అవుతూ ఉంటే మాత్రం నేను ఎంట్రీ అయితే వెళ్ళిపోతాను. ఇక్కడ వచ్చేసి నేను ఎంట్రీ అయితే తీసుకుంటాను. ఒకవేళ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే ఎంట్రీ అయితే తీసుకుంటాను విత్ స్టాప్ లాస్ 21,405. సో వన్స్ న్యూట్రల్ కనుక ఓపెన్ అయితే మాత్రం మనం వచ్చేసి బయింగ్ సైడ్కి వెళ్తామండి. విత్ 50 పాయింట్స్ స్టాప్ లాస్తో వెళ్తాను. నాకు ఈరోజు కొంచెం కన్సల్టేషన్ ఫేజ్ కనిపించవచ్చు, ఒక 100 to 100 పాయింట్స్ కన్సల్టేషన్ ఫేజ్ అయితే కనిపించవచ్చు పోస్ట్ మార్కెట్ ఓపెనింగ్. అదేందనేది మనం ఒకసారి గమనిద్దాము. నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకసారి చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ మనకి నిన్న బాగా మూమెంటం అయితే రావడం జరిగిందండి, అంటే లోస్ నుంచి బాగా మూమెంటం రికవరీ జరగడం జరిగింది. సో నాకు ఇక్కడ నుంచి బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మంచిగా ట్రేడ్ అవ్వాలంటే మాత్రం ఈరోజు ఇది మీరు ఇక్కడ చూడండి, నాకు మంచి క్యాండిల్ ఫార్మేషన్ అయితే జరిగింది. ఇక్కడ ఈ క్యాండిల్ ఫార్మేషన్ అయితే జరిగింది. ఇదేంటంటే మనం ఇన్సైడ్ క్యాండిల్ అంటామండి. ఇది గ్రీన్ క్యాండిల్, రెడ్ క్యాండిల్. గ్రీన్ క్యాండిల్ లోపల మనకి రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. సో నాకు వచ్చేసి ఇక్కడ స్టాప్ లాస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. స్టాప్ లాస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఈ స్ట్రాటజీ ఎలా చేయాలనేది ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను. స్టాప్ లాస్ చాలా తక్కువ ఉంటుంది. ఈ స్ట్రాటజీ మీరు ఎలా చేయాలనేది మనం ఒకసారి చూద్దాము. సో మీకు లైన్స్ కూడా నేను డ్రా చేసి పెడుతున్నాను. ఇది క్యాండిల్ మారుస్తాను. సో మనకు వచ్చేసి ఇది కనుక క్రాస్ అవుతూ ఉంటే మాత్రం నేను పిఈ బై చేస్తాను. ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ చెప్తున్నాను. ఇది కనుక క్రాస్ అవుతూ ఉంటే మాత్రం పిఈ బై చేస్తాను. స్టాప్ లాస్ అయితే ఇది పెడతాను. సో 45,148. లేదు నాకు అప్ సైడ్ మూమెంటం ఇది కనుక క్రాస్ అవుతూ ఉంటే సిఈ బై చేస్తాను. నేను స్టాప్ లాస్ వచ్చేసి ఇది పెడతాను. సో నా క్లియర్ స్ట్రాటజీ బ్యాంక్ నిఫ్టీ నాకు చాలా క్లియర్గా ఉంది. ఒకవేళ ఈ యొక్క స్టేజ్లో కనుక ఓపెన్ అయితే మాత్రం మనం వచ్చేసి ఈ స్ట్రాటజీ వాడతాను. మోస్ట్లీ నేను ఈరోజు బయింగ్ సైడ్ ఉండడానికి చూస్తాను. ఆ లెవెల్స్ వచ్చేసి 45,500 దాకా నాకు
అప్పర్ సైడ్ లెవెల్స్ అయితే కనిపిస్తుంది వెన్ కంపేర్డ్ విత్ లోవర్ లెవెల్స్. ఓకే, వెన్ కంపేర్డ్ విత్ లోవర్ లెవెల్స్ నాకు అప్పర్ సైడ్ లెవెల్స్ క్లియర్గా ఉన్నాయి, అది మీరు ఒకసారి గమనించండి. ఇంకోటి మనం ఇప్పుడు డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ఐపీఓస్ అనేది మంచిగా ట్రేడ్ అవడం జరుగుతుంది. ఐపీఓస్ ఏదైనా ఉన్నాయో మనం ఒకసారి చూద్దాము. బ్రిస్క్ టెలివిజన్ ఇది వచ్చేసి 1,24,800 కట్టాలన్నట్లు ఇస్తున్నారు మనకి ఇక్కడ. కాకపోతే ఏంటంటే జస్ట్ 4 times మనకి సబ్స్క్రిప్షన్ అవ్వడం జరిగింది. ఎస్ఎంఈ 4 times అంటే మనము ఇమీడియట్గా నెగ్లెక్ట్ చేయొచ్చు. నోవా అగ్రిటెక్ ఇది వచ్చేసి 14,965 35 times సబ్స్క్రిప్షన్ అయింది కాబట్టి అది మనం అప్లై చేయొచ్చు. సో నోవా అగ్రిటెక్ అనేది మనం అప్లై చేయొచ్చు. ఈవెన్ మీరు నోవా అగ్రిటెక్ చూసినట్లయితే మనకి కరెంట్ జిఎంపీ 49% దాకా ఉంది. సో మంచి లిస్టింగ్ గెయిన్స్ అయితే వస్తాయి, అది మీరు ఒకసారి గమనించండి. ఇంకోటి ఏంటంటే మనకి ఐడిబిఐ అనేది మనము హోల్డ్ చేయొచ్చు, సెల్ చేయొచ్చు అనేది మన సబ్స్క్రైబర్స్ అడిగారు. కాకపోతే ఏంటంటే మనకి ఎలాగో 10% మనము ఈ లెవెల్స్ దగ్గర ఎంట్రీ అయ్యామండి, 73 దగ్గర ఎంట్రీ అయ్యాము. సో ఎలాగో ఈ లెవెల్స్ దగ్గర ఆల్రెడీ నిన్న కూడా మనకి అప్ సైడ్ మూమెంటం, ఎందుకంటే మనకి ఈ లెవెల్స్ ఎలాగో బ్రేక్ చేసి ఉంది కాబట్టి మనం అప్ సైడ్ మూమెంటం అనేది ఇంకా ప్లాన్ చేస్తున్నాము ఐడిబిఐలో. సో మీరు హోల్డ్ చేయండి. కాకపోతే నేను వచ్చేసి స్టాప్ లాస్ వచ్చేసి మోస్ట్లీ నేను 76 to 75. సో స్టాప్ లాస్ అయితే మీరు ఇది మేనేజ్ చేయండి. అండ్ అప్ సైడ్ మూమెంటం అయితే ఇది ఇంకా పొటెన్షియల్ నాకు కనిపిస్తుంది. ఈరోజు దాని యొక్క మూమెంటం చూసి ఎవరైతే షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం చూస్తున్నారో అది ఎగ్జిట్ అవ్వాలా లేదనేది మనం వాట్సాప్ గ్రూప్ ద్వారా మీకు ఇంటిమేట్ అయితే చేస్తాను. సో నో అగ్రిటెక్ ఐపీఓ అయితే మీరు అప్లై చేయండి. ఓకే, ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అండి. థ్యాంక్ యూ.